హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కంద పులుసు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తూ ఉండండి, వీడియోని కోఆపరేట్ చేస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు కంద పులుసు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. కంద అనేది కట్ చేసే ముందు చేతులకి అనేది ఆయిల్ అప్లై చేసుకోండి. కట్ చేసిన తర్వాత కూడా ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేయండి. ఇలా వేయటం వల్ల మీ చేతులకి దురద లేకుండా, అలాగే తినేటప్పుడు కూడా దురద లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మీడియం సైజుగా కంద ముక్కలు కట్ చేసేసుకొని పైన చెక్క అనేది తీసేసి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసి నీకు 10 మినిట్స్ వరకు కూడా ఈ విధంగా పెట్టిన ముక్కలు. కంద పులుసు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి చిన్న ఇవన్నీ కూడా బాగా వేగిన వెంటనే కూడా ఒక ఆనియన్. ఇక్కడ ఈ ఆనియన్ వేగుతూ ఉండగానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా వేగిపోతాయండి. కరివేపాకు, ఆనియన్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఒక టమాటా చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. ఈ టమాటా అంతా కూడా బాగా మగ్గిపోవాలి. టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కంద ముక్కలన్నీ కూడా వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. కందంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లోనే మొత్తం ముక్కలన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి. కంద అనేది తొందరగా ఉడికిపోద్దండి. ఇది కుక్కర్లో పెట్టడం వల్ల మెత్తగా అయిపోతుంది. అందుకని ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది కంద పులుసు. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. అలాగే కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఈ విధంగా మనకి ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలండి. ఈ విధంగా కట్ అయిపోయిన వెంటనే చింతపండు జ్యూస్ వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పులుసులోకి కొద్దిగా కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. చింతపండు కూడా బాగా దీనికి బాగా మగ్గిపోవాలి. పచ్చిమిర్చి ఒక 4 లేక 3 పచ్చిమిర్చి. పులుసులోకి పచ్చిమిర్చి ఈ విధంగా లాంగ్గా కట్ చేసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులుసుతో పాటు ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఉడికి భలే టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఆవాలు, మెంతులండి. మొత్తం ఈ 3 కూడా పౌడర్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. మళ్ళీ తర్వాత కూడా కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టేద్దాం. 2 మినిట్స్లో మొత్తం కూడా గ్రేవీ అంతా చిక్కబడిపోతుందండి. చిక్కపడేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి. 3 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. పులుసు అంతా కూడా బాగా చిక్కపడిపోయి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయినాయి. దించే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ బంద్ చేసేద్దాం. ఇంకా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.